వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సౌత్ ఇండియా బ్యాంక్ నుంచి కొత్తగా రిక్రూట్మెంట్ జూనియర్ ఆఫీసర్ బిజినెస్ ప్రమోషన్స్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా రిలీజ్ అయింది. మీరు ఎవరైతే అప్లై చేయాల్సుకున్న అభ్యర్థులు ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ ఎగ్జామ్ ఇది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే www.southindiabank.bankin.లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ డేట్ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ స్టార్ట్ ఫిబ్రవరి 20 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది 2026. అలాగే ఎండ్ డేట్ చూసుకుంటే మార్చ్ 2వ తారీఖున ఎండ్ అవుతుంది. త్వరగా అప్లై చేసుకోండి, టైం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి అవకాశం మళ్ళీ చాలా మంచి అవకాశం. డెసిగ్నేషన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఇక్కడ అర్హత చూసుకుంటే ఇక్కడ ఏజ్ మినిమం 30 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్స్ సెక్టర్లో మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. జాబ్ రోల్ చూసుకుంటే ఇక్కడ జూనియర్ ఆఫీసర్ బిజినెస్ ప్రమోషన్స్ ఆఫీసర్. ఇది టార్గెట్ బేస్డ్గా ఉంటుంది రోల్. అపాయింట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మన పెర్ఫార్మెన్స్ బట్టి 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ మన పెర్ఫార్మెన్స్ బట్టి రెన్యువల్ చేస్తారు. కెరీర్ ప్రమోషన్స్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. పోస్టింగ్ లొకేషన్ చూసుకుంటే ఇక్కడ ప్రిపేర్ ఏదైనా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఆల్ ఇండియా ఉంటుంది. ఇండియా వైజ్ ఎక్కడైనా బ్యాంకులో ఎక్కడైనా పంపించవచ్చు. శాలరీ మరి కంపెన్సేషన్ చూసుకుంటే జాయినింగ్ అయిన తర్వాత ఫర్ యానం 7.50 lakh రూపీస్ ఫర్ యానం ఉంటుంది శాలరీ. అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. TA ఇన్సూరెన్స్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అన్నీ, ట్రావెల్ అండర్టేకింగ్ అలవెన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అరేంజ్ చేస్తుంది. లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఎలిమినేటివ్ స్టేజ్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్లో చేరుస్తారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే నిల్, ఎటువంటి ఫీజు చెల్లించని అవసరం లేదు.
మీరు అప్లై డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ లింక్లో ఉంటుంది, చూసుకోండి. మొత్తం తోరగా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి.